నమస్తే బీసీ న్యూస్ కి స్వాగతం. నా పేరు నీలిమ. ముందుగా ముఖ్యాంశాలు. స్త్రీ శక్తి పథకం ఏడాది పూర్తయిన వేళ మహిళలతో కలిసి పల్లె వెలుగు బస్సులో ప్రయాణించిన సీఎం చంద్రబాబు. క్యాంప్ కార్యాలయంలో మహిళా లబ్ధిదారులకు తేనేటి విందు. ధవళేశ్వరంలో సెంట్రల్ క్రాఫ్ట్ వుడ్ బ్యాంక్ ప్రారంభం. చేతి వృత్తి కళాకారులను అభినందించి ప్రోత్సహించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. రైతుల భూముల సేకరణ వ్యవహారంలో వాస్తవాలను వక్రీకరించి ఆరోపణలు చేస్తున్నారు. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఫైర్. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు. మంగళవాద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మెలకువపు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయం ఒక అరుదైన ఆత్మీయ కార్యక్రమానికి వేదికైంది. స్త్రీ శక్తి పథకం ద్వారా లబ్ధి పొందుతున్న మహిళలకు ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా తేనేటి విందు ఇచ్చి వారితో ముఖాముఖిగా మాట్లాడారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించే స్త్రీ శక్తి పథకం ప్రవేశపెట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా ప్రభుత్వం స్త్రీ శక్తికి సంవత్సరం రెట్టింపైన ఆత్మగౌరవం పేరుతో ఈ ప్రత్యేక కార్యక్రమం నిర్వహించింది. మహిళలతో కలిసి ఓ పల్లె వెలుగు బస్సులో క్యాంప్ కార్యాలయం వరకు సీఎం చంద్రబాబు ప్రయాణించారు. ప్రయాణంలో వారితో మాట్లాడుతూ వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం క్యాంప్ కార్యాలయంలో రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి వచ్చిన మహిళలతో ఏర్పాటు చేసిన తేనేటి విందులో పాల్గొన్నారు. మా వీవోలో వచ్చి బేకరీ పెట్టి రన్ చేస్తున్నారు. తర్వాత వచ్చి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ, చింతపండు వ్యాపారం చేయడం కానీ చపాతీ చేసి అమ్మడం, ఇలా చాలా వర్క్స్ చేస్తున్నారు సార్. మహిళలను చాలానే డెవలప్ చేశారు సార్ మా మండలంలో. ఇప్పుడు నేను స్వయం ఏపీ అనే బ్రాండ్ పెట్టాను, కామన్ బ్రాండ్. రాష్ట్ర స్థాయిలో దేశ స్థాయిలో అమ్మడానికి అది ఎంతవరకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నారు మీరు? స్వయం ఏపీ బ్రాండ్ సార్ మాకు చాలా బాగా యూజ్ అవుతుంది సార్. ఎందుకంటే మేము పెద్ద పెద్ద వాళ్ళతో పోటీ పడలేము, చిన్న చిన్నగా మేము డెవలప్ అవుతున్నాం కాబట్టి మాకు మేమే అనుకొని మేము నిలబడుతున్నాం కాబట్టి ఇలాంటి స్కీమ్స్ మాకు చాలా బాగా ఉపయోగపడతాయి సార్. నీకు ఒక నమ్మకం వచ్చిందా ఇప్పుడు? అన్నిటిపైన ఒక నమ్మకం వచ్చింది, కాన్ఫిడెన్స్ వచ్చిందా? చాలా బాగా వచ్చింది. గత సంవత్సరం మునుపటికి అయితే నేను కాలేజ్ నుంచి 20 రూపాయలు ఛార్జీ పెట్టుకుంటూ కాలేజ్కి వెళ్ళేదాన్ని. హాస్టల్ నుంచి సర్వీస్ స్కీమ్ వల్ల మేము రోజువారీ 20 రూపాయలు ఛార్జీకి బదులు మేము చాలా లబ్ధి పొందాం సార్. నెలకి 500 చొప్పున ఖర్చు అయ్యేవి మేము సేవ్ చేసుకుంటున్నాం. పాడేరు మండలంలోనే చాలా మారుమూల ప్రాంతాలలో డోర్ మూతలు లాంటివి అయ్యాయి. మీ ప్రభుత్వం వచ్చాక, మీ పాలన వచ్చాక రోడ్లు వచ్చాయి. ఇంకా రోడ్లు వచ్చాక ఫ్రీ బస్సులు పెట్టారు. దానివల్ల మేము చాలా సంతోషిస్తున్నాం సార్. థ్యాంక్ యూ సార్. ఇంకా పాడేరులో చాలా టూరిస్ట్ ప్లేసెస్ ఉన్నాయి, అవి చూడడానికి కూడా చాలా మంది ఫ్రీ బస్సుల్లో వస్తున్నారు. వాటికి కూడా చాలా థ్యాంక్ యూ. ఈ ఖర్చులు పెట్టుకోవాలంటే నాకు ఇబ్బందిగా ఉండేది సార్. ఇప్పుడు అది కూడా మిగిలిపోయింది సార్. చాలా బెనిఫిట్ ఉంది స్త్రీ శక్తి వల్ల. తర్వాత నాకు వితంతు పెన్షన్ వస్తుంది సార్. నేను వితంతు సార్. అవును సార్, నేను వితంతు సార్. నాకు ఒక అబ్బాయి ఉన్నాడు సార్. ఆ అబ్బాయికి తల్లికి వందనం వస్తుంది సార్. దీపం పథకం స్కీమ్ 9th క్లాస్ సార్ మా అబ్బాయి. అవును సార్, మేము ఇద్దరమే ఉంటాం సార్. అవును సార్. సార్ దీపం పథకం ద్వారా ఫ్రీ గ్యాస్ కూడా వస్తుంది సార్ మాకు ఇయర్లీ 3 times సార్. మీ ప్రభుత్వం ద్వారా నేను చాలా బెనిఫిట్స్ పొందుతున్నాను సార్. చాలా సంతోషంగా ఉన్నాను సార్. 4 కార్యక్రమాలు వస్తున్నాయి. అవును సార్, 4 స్కీమ్స్ వస్తున్నాయి సార్ నాకు. నేను ఒక కిరాణం షాప్ పెట్టుకున్నాను సార్. లోన్ తీసుకున్నాను 2 lakhs. ఎస్హెచ్జి లోన్ తీసుకున్నాను 2 lakhs. ఆ లోన్ కూడా ఇతర ఖర్చులకు వాడకుండా ఒక కిరాణం షాప్ మెయింటైన్ చేస్తున్నాను సార్. ఆ షాప్లో కూడా నాకు బెనిఫిట్ వచ్చేలా చూసుకుంటున్నాను. నాతో పాటు నా సభ్యులకు కూడా నేను అదే రూట్లో నడపాలని కోరుకుంటున్నాను సార్. మేము చేనేత మగ్గం నేస్తాం సార్. మేము నేతన్న సేవలో మాకు 25,000 రూపాయలు వచ్చాయి సార్. మగ్గంలో వచ్చేసి చేనేత పథకం ద్వారా మాకు 200 యూనిట్లు ఫ్రీ ఉచిత కరెంట్ కూడా వచ్చింది సార్. మా ఊళ్ళో మాకు దానివల్ల వచ్చేసి మాకు నెలకు వచ్చేసి 700 అట్లా వస్తుంది సార్. ఇప్పుడు మాకు అది కూడా మిగిలిన ద్వారా మాకు ఇంట్లో ఖర్చులకి దానికి ఉపయోగించుకుంటాం. ఉచిత కరెంట్ వచ్చేసి 700 వస్తుంది సార్ మాకు నెలకు వచ్చేసి. అది ఒక పక్కన ఆదా వచ్చింది, ఒక 5,000 ఇచ్చాం. ఇంకొక పక్కన
నీకు బస్సుల్లో తిరగడానికి ఫ్రీ అయ్యింది. అవును సార్. ఇలాంటి 5 మెంబర్స్ ఉంటాం సార్ అంతా. మీ అత్తమ్మ ఏం చేస్తుందమ్మా? అత్తమ్మ ఇంట్లో ఊరికే ఉండేది సార్. ఆమెకు నేతన్న భరోసా కూడా వస్తుంది సార్. అది కూడా వస్తుంది. బాబుకు 4,000 వస్తుంది సార్. బాబుకు వచ్చేసి తల్లికి వందనం కూడా వచ్చింది సార్. బాబుకి తల్లికి వందనం వచ్చింది సార్. ఎంతమంది నీకు పిల్లలు ఎంతమంది? పిల్లలు పాపను బాబు సార్ ఇద్దరు. పాప ఏం చేస్తున్నారు? పాప ఇంటర్ కంప్లీట్ అయ్యి నీట్ రాసింది సార్. కాబట్టి ఆ పాపకు రాదు, బాబుకి వస్తాను. అవును సార్. ఇప్పుడు ఇవన్నీ వచ్చినాక నువ్వు మధ్యాహ్నం వేస్తే నీకు ఎంత ఆదాయం వస్తుంది మన నెలకు వచ్చేసి మాకు వచ్చేసి ఇప్పుడు 20,000 దాకా వస్తుంది సార్. మీ 2 మగ్గాలు ఉన్నాయి సార్. మా ఆయన నేను నేస్తాం సార్. 20,000 వస్తుంది. 20,000 వస్తుంది. ఆ మెటీరియల్ అంతా తెచ్చుకోవడానికి వచ్చేసి మేము ధర్మవరము, హిందూపురము, పొద్దుటూరు అట్లా వెహికల్లో బస్సులో ఉచిత ప్రయాణం బస్సులో వెళ్తుంటాం సార్. దానివల్ల మాకు 4,000 నుంచి 5,000 వరకు సేవ్ అవుతాం సార్. మాకు వచ్చిన సేవ్ అయిన డబ్బుతో మేము పిల్లల చదువులకి దానికి ఉపయోగిస్తున్నాం సార్. ఇప్పుడు దీంట్లో కొంత ఆదా చేసుకొని నెక్స్ట్ లెవెల్ 10 రూపాయలు సంపాదించుకునే మార్గం చేసినాం సార్. ఇప్పుడు ఆ పట్టు చీరలు నేసినవి వచ్చేసి మేమే సేల్ చేస్తున్నాం సార్. ఇప్పుడు షాపులకు కూడా మేమే దాన్ని డిజైన్లు మార్చుకోవడం, అవును సార్ దాని ఇంతకుముందు అయితే మా ఆయన ఒక్కరే వెళ్ళేవారు సార్ ముడి సరుకు తెచ్చేదానికి. ఇప్పుడైతే ఈ ఫ్రీ బస్ పెట్టినప్పటి నుంచి ఇప్పుడు నేను కూడా సొంతంగా వెళ్ళి నేనే తెచ్చుకొని మెటీరియల్ కూడా సొంతంగా నేనే అది ఎట్లా కొనాలి, ఎట్లా సేల్ చేసుకోవాలి అనేది కూడా మాకు తెలుస్తుంది సార్. అది ఇప్పుడు చీరల ద్వారా కూడా మేము వ్యాపారం చేసుకొని ఒక మా కాలం మీద మేము నిలబడుకోగలిగేంత స్థాయి మాకు వస్తుంది సార్. ముందు కంటే ఇప్పుడు బెటర్గా ఉందమ్మా? చాలా బెటర్గా ఉంది సార్ ఇప్పుడైతే. ఇప్పుడు నమ్మకం వచ్చిందమ్మా. నేను ఒక ప్రోగ్రామ్ ఇచ్చాను మీ అందరికి. అవును సార్. అనేది సంకల్పం చేసుకోండి. నువ్వు బాగా కష్టపడి పైకి వస్తే ఒక నేత కార్మికురాలు కానీ ఒక మంచి వస్తే మీరు పైకి రావచ్చు. 10 రూపాయలు సంపాదించుకుంటే మీరు దేశానికి మంచి. అది కూడా మీరు వర్కౌట్ చేసుకోవాలి. నువ్వేం చదువుకున్నావా? నేను 10th క్లాస్ చేస్తున్నాను సార్. మా ఆయన 10th చేశారు సార్. నీకు ముందు కంటే బెటర్గా ఉంది. ఇప్పుడు చాలా బెటర్గా ఉంది సార్. ఇంకా నెక్స్ట్ లెవెల్ తీసుకుపోవాలంటే ఇంకా వర్కౌట్. అవును సార్. అసలు ఇలా మాట్లాడతామని అసలు కల్లో కూడా అనుకోలేదు సార్. నేను కూడా తెలుసుకోవాలనుకున్నాను మీ స్థితిగతులు తెలుసుకొని రాష్ట్రం అన్ని కుటుంబాలు కూడా ఆలోచించి అందరికి ఎట్లా చేయాలి, నెక్స్ట్ లెవెల్ కట్టేస్తాను. మాకు ఈమె రాప్తాడు మండలంలో పరిటాల సునీత మా అక్కగారు మాకు బాగా హెల్ప్ చేస్తారు సార్. ఏదైనా సమస్య వచ్చినా కానీ ఆమె బాగా ముందుండి చూసుకుంటారు. ఆమె కూడా ఇంకోటి కూడా చెప్పాను, సమాజంలో ఆర్థిక అసమానతలు తగ్గిస్తూ పేదవాళ్ళ పైకి తీసుకురావాలి. డబ్బులు ఉండేవాళ్ళే కాకుండా అందరికీ మెరుగైన జీవనం పిల్లల భాగంలో వెళ్ళి రావాలి. దానికోసం కొండపల్లి, ఏటికొప్పాక తదితర పేరొందిన హస్తకళలు, చేతి వృత్తి కళాకారులు కష్టాలు తీర్చి అండగా నిలిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరో చారిత్రక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. బొమ్మలు, కళాఖండాల తయారీకి వినియోగించే కలప ఖరీదు కావడంతో పాటు కొరతతో సతమవుతున్న దృష్ట్యా వారికి కలపను అతి తక్కువ ధరకే అందించే ఏర్పాట్లు చేసింది. ఈ మేరకు సెంట్రల్ క్రాఫ్ట్ వుడ్ బ్యాంక్ సహా క్లస్టర్లను ప్రారంభించింది. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం సమీపంలోని ధవళేశ్వరంలో ఏర్పాటు చేసిన సెంట్రల్ క్రాఫ్ట్ వుడ్ బ్యాంక్ ను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. దేశంలోనే తొలిసారిగా 5 ఎకరాల విస్తీర్ణంలో దీన్ని ఏర్పాటు చేశారు. ఈ క్రమంలోనే రాష్ట్ర వ్యాప్తంగా 6 ప్రధాన క్లస్టర్ల పరిధిలో ఏర్పాటు చేసిన క్రాఫ్ట్ వుడ్ బ్యాంకులకు ఆయన వర్చువల్ గా శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా వుడ్ బ్యాంక్ ప్రత్యేకతలను అటవీ శాఖ అధికారులు ఉప ముఖ్యమంత్రి వివరించారు.
కోనసీమ తిరుమలగా వద్దులుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. మంగళవాద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవ నిర్వహించిన అనంతరం ఐశ్వర్యలక్ష్మి హోమాన్ని జరిపించారు. అర్చకులు శ్రీ స్వామి అమ్మవార్ల సొంత మండపంలో అష్టోత్తర పూజలు నిర్వహించగా ప్రత్యేక అలంకరణలో స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు. బెల్లవత్రార్చన ప్రియాయ నమః జగత్యాదినే నమః జగత్కర్త్రే మహిళల అభివృద్ధి సంక్షేమ ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి డాక్టర్ నిమ్మల రామనాయుడు అన్నారు. స్త్రీశక్తి ద్వారా రాష్ట్రంలో ఏడాది కాలంలో 70 కోట్ల మంది మహిళలు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం చేశారని తెలిపారు. పథకం ఏడాది పూర్తయిన సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలం శివదేవుని చిక్కాల్లో ఆర్టీసీ బస్సు ఎక్కి పాలకొల్లు వరకు ప్రయాణించారు. మహిళలతో మాట్లాడుతూ ఈ పథకం ద్వారా పొందిన ప్రయోజనాలు, అనుభవాలు, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.